అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ మొన్నటి ఫోన్ కాన్వర్సేషను, అతనికి వ్యతిరేకంగా ఉద్యమాలు, ఆస్తులు లాక్కుంటున్నారు, దోచుకుంటున్నారు అన్నటువంటి రచ్చ, వీటన్నిటి మీద మహిళలు నిరసన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ విగ్రహం దగ్గరన ఎన్టీఆర్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చిత్రపటానికి నిప్పు పెట్టారు. మహిళా డాక్టర్ దంపతులను అసభ్యంగా దూషించినటువంటి నేపథ్యంలో ఈ ఆగ్రహం పెద్ద ఎత్తున పెరుగుతోంది. కమ్యూనిస్టులకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నిరసన జరిగింది. అంటే కమ్యూనిస్టులు అక్కడ ఆ ఎమ్మెల్యేకి వ్యతిరేక పోరాటం అన్నది ఉధృతం చేస్తున్నారు. ఇప్పటిదాకా కమ్యూనిస్టు మగవాళ్ళకి తోడు ఇప్పుడు మహిళా సంఘాలు కూడా తోడైనాయి. తిరగాలి, మహిళలకు స్వాతంత్రం కావాలి, మహిళ ఎక్కడ చూసినా కూడా గౌరవంగా ఉండాలని నినాదం మీరు చేశారు. రిజర్వేషన్ కల్పించినారు. అంతేకాకుండా మద్యపాన నిషేధించారు మీరు. అంతేకాకుండా ఇవాళ మీరు ఎక్కడ చూసినా కూడా మీ గవర్నమెంట్ లో మహిళలకి ఆస్తి హక్కు రావడానికి కూడా మీరే చేసినారు. ఇటువంటి కారణాలు చేసినప్పటికీ కూడా ఇవాళ మీ జిల్లాలో, ఇక్కడ అనంతపురం జిల్లాలో, ఇక్కడ మీ ఎమ్మెల్యే టీడీపీ గవర్నమెంట్ సంబంధించిన ఎమ్మెల్యే ఇవాళ ఆయన గద్దెనెక్కి కొన్ని రోజులు కూడా కాలేదు, కొన్ని నెలలైంది అంతే. ఇవాళ ఈ అనంతపురం జిల్లాలో ఎక్కడ చూసినా అతను నిర్మాణం చేయకపోగా ఇవాళ భూ కబ్జాదారు చేస్తూ అతను ధనం సంపాదించుకునే సందర్భంలో ఇవాళ ఎక్కడ చూసినా కూడా మహిళ అనేదే లేకోకుండా, మహిళలు గౌరవపరంగా లేకోకుండా, మహిళని విచ్చలవిడిగా తన భాషతో తిట్టిన ఒక నీచమైన ఎమ్మెల్యే రాజీనామా చేయాలి. లేకుంటే మీ మహిళా సమాఖ్యగా ఖచ్చితంగా నీకు శవపీఠకు ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా నీ దిష్టి బొమ్మ కాలుస్తాం. అంతేకాకుండా వాళ్ళు ఎక్కడ చూసినా కూడా నీ కబ్జాతనాన్ని మానుకోవాలి, నీ అనుచరులు మానుకోవాలి. లేదంటే మహిళలు గౌరవపరంగా తిరిగే పరిస్థితి లేకోకుండా ఇటువంటి నీచమైన మాట మాట్లాడితే ఖచ్చితంగా మహిళలందరూ కలిసి ఇప్పుడు తాజాగా అక్కడ కమ్యూనిస్టు సంఘాలు ఆందోళనకు దిగుతున్నాయి.